హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ 13 ఇంటిగ్రల్ x స్క్వేర్ cos x dx టైప్ నెంబర్ 3 బెర్నౌలీస్ రూల్ ఆర్ థియరం మోడల్ నెంబర్ 7 లో ఉన్నామండి. ఇంటిగ్రల్ బై పార్ట్స్. దానిలో క్వశ్చన్ నెంబర్ 13 వెరీ ఇంపార్టెంట్. ఇంటిగ్రల్ x స్క్వేర్ ఇంటూ cos x dx ఇలా ఇచ్చారండి. టూ ఫంక్షన్స్ ఇచ్చారు. అయితే మనం సొల్యూషన్ చూద్దాం. దీనికి సొల్యూషన్ given that integral x square cos x dx by using Euler method I అంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఏమన్నా మీ దీంట్లో లేదు. లాగరిథమిక్ ఏమన్నా లేదు. ఏముందండి? u dv అనేది కనుక్కోవాలి. బై యూజింగ్ ఐలెట్ మెథడ్ we can find out u dv. u ఏంటమ్మా? x స్క్వేర్. dv ఏంటమ్మా? cos x. దీనికి u డాష్ అంటే దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే 2x వస్తుంది. మళ్ళీ దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే u డబుల్ డాష్ అంటారు 2 వస్తుంది. దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే cos అంటే sin x వస్తుంది. దాంతో v1 దీన్ని మళ్ళీ ఇంటిగ్రేషన్ చేస్తే sin కి మైనస్ cos వస్తుంది. దాంతో మళ్ళీ మనం ఇంటిగ్రేషన్ చేస్తే మైనస్ బై ఇంటిగ్రల్ cos x చేస్తే sin x వస్తుంది. ఫార్ములా ప్రకారం ఇంటిగ్రల్ u dv is equal to uv minus u dash v1 plus u double dash v2. ఇక్కడ దాకా రాయాలి, ఎందుకంటే మనకి u double dash అనేది కాన్స్టెంట్ వచ్చింది కాబట్టి u double dash కి మనకి ఆపేయాలి ఇక్కడ ఈక్వేషన్. u ఏంటమ్మా? x స్క్వేర్. v ఏంటమ్మా? v వచ్చేసరికి sin x మైనస్ u డాష్ 2x. v1 వచ్చేసరికి మైనస్ cos x ప్లస్ u డబల్ డాష్ 2 u డబల్ డాష్ 2 v2 ఏంటమ్మా? మైనస్ sin x. ఏంటమ్మా? మైనస్ sin x ప్లస్ c. అయిపోయింది. ఇంకా సొల్యూషన్ x స్క్వేర్ sin x మైనస్ ప్లస్ 2x cos x ప్లస్ మైనస్ 2 sin x ప్లస్ c. ఓకే, ఓవర్. నౌ క్వశ్చన్ నెంబర్ 14 x క్యూబ్ వచ్చిందమ్మా. క్యూబ్ వస్తే క్వశ్చన్ నెంబర్ 14 ఇదిగో ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 14 క్యూబ్ వచ్చింది. x క్యూబ్ ఇంటూ cos x dx. ఇవన్నీ ఓకే. ఇక్కడ ఇంకోటి ఏంటిదమ్మా? x క్యూబ్ కదా, ఇది క్యూబ్. u డాష్ ఏమైంది? 3x స్క్వేర్ అయింది. దాని u డబుల్ డాష్ ఏమైంది? 6x అవుతుంది. u ట్రిపుల్ డాష్ ఏమైంది? 6 అవుతుంది. దీన్ని మళ్ళీ ఇంటిగ్రేషన్ చేస్తే v3 వస్తుంది. ఇక్కడ v3 ఏమైందమ్మా? ఇంటిగ్రల్ sin x అంటే మైనస్ ఏమైంది? మైనస్ పాజిటివ్ cos x. దీనిలో మనం ఇంకోటి యాడ్ అయింది. ఏమైంది? u ట్రిపుల్ డాష్ v2 యాడ్ అయింది. x స్క్వేర్. ఓకే, x స్క్వేర్ v ఏంటమ్మా? v వచ్చేసరికి sin x
ఓకే, దాంట్లో యూ డాష్ ఏంటమ్మా ఇక్కడ? యూ డాష్ వచ్చేసరికి 3x స్క్వేర్, v1 వచ్చేసరికి మైనస్ cos x, మరి u ట్రిపుల్ డాష్ సారీ u డబుల్ డాష్ వచ్చేసరికి ఏమైందమ్మా 6x, ఇక్కడ ఏంటమ్మా 6x, u2 వచ్చేసరికి ఏమైంది మైనస్ sin x, మైనస్ sin x, నెక్స్ట్ మైనస్ u ట్రిపుల్ డాష్ వచ్చేసరికి 6, v2 వచ్చేసరికి cos x ప్లస్ ఓకే q x cube sin x minus 3x square minus minus plus అయితే 3x square cos x minus 6x sin x minus 6 cos x plus 14 goes 9. Now question number 15. X square cos 3x dx, cos 3x dx, x square cos 3x dx, x square అయితే u dash ఏమైందమ్మా ఇక్కడ దాకా వచ్చింది, u dash ఏమైంది 2x, u డబుల్ డాష్ ఏమైంది 2, ఇక్కడ ఏంటి cos 3x కదా, cos అంటే మైనస్ sin 3x/3 b వచ్చేసరికి, దాని తర్వాత దీనికి ఇంటిగ్రేట్ కదా 1/3 ఇంటిగ్రేట్ sin 3x అంటే మైనస్ cos 3x/3 మైనస్ ఏమైంది మైనస్ cos 3x/9, దాని తర్వాత మళ్ళీ దీనికి ఇంటిగ్రేషన్ cos ఏమో sin వస్తుంది కదా, sin 9 3 27 sin 3x/27 ఇక్కడ దాకా v1 v2 వచ్చేగా 3 9 27. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు ఇక్కడ వరకు ఫార్ములా u ఏంటమ్మా u వచ్చేసరికి x స్క్వేర్, v వచ్చేసరికి sin 3x/3 మైనస్ u డాష్ వచ్చేసరికి 2x, v1 వచ్చేసరికి మైనస్ cos 3x/9 ప్లస్ u డబుల్ డాష్ వచ్చేసరికి 2, v2 వచ్చేసరికి మైనస్ sin 3x/27 ప్లస్ 6, then x square sin 3x/3 plus 2x cos 3x/9 minus 2 sin 3x/27 plus 6.
ఇది సొల్యూషన్ అన్నమాట. ఇది 14th క్వశ్చన్ అయిపోయింది, 15th క్వశ్చన్ అయిపోయింది. 16th క్వశ్చన్ 17, 18, 19, 20 ఇంకా 1 2 3 4 5 క్వశ్చన్స్ ఉన్నాయి. 20 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఆ 20 క్వశ్చన్ లో ఇంకొక 5 క్వశ్చన్స్ మీకు హోంవర్క్ ఇస్తాను. ఓకే, హోంవర్క్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి Question number 16. Integral x to the power of 4 sin 2x dx. అదొకటి. ఇంటిగ్రల్ x cube sin 2x dx. అదొకటి. ఇంటిగ్రల్ x cube cos 2x dx. అదొకటి. ఇంటిగ్రల్ x square sin 3x minus 4 dx. అదొకటి. Question number 20. ఇంటిగ్రల్ x cube sin 13x dx ఒకటి. Thank you for listening my class patiently. Share my YouTube channel to your friends. These classes are very useful for the diploma students as well as inter last 3 lessons to be. Thank you.